వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్ డీసీ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ యొక్క బలాబలాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది ఒకసారి చూద్దాము. వరుసగా దాదాపు 3 మ్యాచ్లు ఆడినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ మ్యాచ్లో మాత్రమే ముంబై ఇండియన్స్తో 4 వికెట్ల తేడాతో గెలవడం జరిగింది. దాని తర్వాత ఆర్సీబీతో జరిగినటువంటి మ్యాచ్లో దాదాపు ఆర్సీబీ యొక్క చేజింగ్లో చివర ఒక ప్లాన్ లేకుండా ఆడినటువంటి ఆ మ్యాచ్ దాదాపు ధోని విజృంభించినా సరే ధోని ఏ అయితే స్కోర్సు మరియు 4, 6 చేసినా సరే ఆ స్కోరు జట్టుకు ఆ మ్యాచ్కి ఉపయోగపడలేదు. తర్వాత ఆ మ్యాచ్లో దాదాపు ఆర్సీబీ 196 పరుగులు చేస్తే వీళ్ళు చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు 146 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలు కావడం జరిగింది. దాని తర్వాత ఈ మధ్య జరిగినటువంటి రాజస్థాన్ రాయల్స్ మ్యాచెస్లో చివరిదాకా వచ్చి పోరాడి ఓడిపోవడం జరిగింది. చేతులా ఓడిపోవడం కూడా జరిగిందన్నమాట చెన్నై సూపర్ కింగ్స్. ఆ మ్యాచ్లో 182 పరుగులు చేసినటువంటి రాజస్థాన్ రాయల్స్ తర్వాత బ్యాటింగ్ దిగినటువంటి చెన్నై సూపర్ కింగ్స్తో ఓపెనర్స్ రచిన్ రవీంద్ర కానీ దాని తర్వాత రుతురాజ్ గైక్వాడ్ కానీ వీళ్ళందరూ ఒక మోస్తారుగా ఆడినా కూడా దాని తర్వాత చివరిలో దాదాపు హేమాహేమీలు లాస్ట్ ఓవర్లో ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, మహేంద్ర సింగ్ ధోని, దాని తర్వాత రవీంద్ర జడేజా. వీళ్ళిద్దరూ ఎన్నో మ్యాచెస్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఒంటి చేతితో గెలిపించినటువంటి ధీరులు, అపర టాలెంట్ పర్సన్స్ అయినటువంటి వీళ్ళిద్దరూ ఆ లాస్ట్ ఓవర్లో చేతులు తీయడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏంటంటే రాను వాళ్ళ యొక్క ఏదైతే ఉందో యొక్క ఆట నెమ్మదిస్తుందనే కూడా మనము చెప్పవచ్చు ఆ యొక్క వాళ్ళ యొక్క ఆటతీరును బట్టి. ఎందుకంటే వాళ్ళ ఆటతీరును బట్టి మహేంద్ర సింగ్ ధోని కానీ రవీంద్ర జడేజా కానీ క్రీజులో వాళ్ళిద్దరిలో ఒకరున్నా సరే లాస్ట్ ఓవర్లో అవలీలుగా 25 పరుగులు 30 పరుగుల వరకు కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వరుసగా 3 సిక్స్లు కొట్టి కూడా మ్యాచ్ని ముగించినటువంటి తీరులు చాలా సార్లు చూసాము. చాలాసార్లు మహేంద్ర సింగ్ ధోని కానీ దాని తర్వాత మ్యాచ్ విన్నర్ రవీంద్ర జడేజా కూడా ఎన్నో సందర్భాలలో కూడా మనం చూసాము. అదేవిధంగా లాస్ట్ టైము ఛాంపియన్స్ అయినటువంటి వీళ్ళు కూడా అప్పుడు కూడా 4 తోటి మ్యాచ్ని ముగించినటువంటి రవీంద్ర జడేజా ఇప్పుడు అంత ఫామ్లో లేనట్టు వాళ్ళు కనపడతారు అనమాట. ఏదేమైనా సరే ఈరోజు 4వ మ్యాచ్గా డీసీతో ఆడబోతున్నారు ఈ యొక్క చెన్నై సూపర్ కింగ్స్. అంతకుముందు డీసీ 2 మ్యాచ్లు ఆడి 2 మ్యాచ్ల్లో గెలిచి 4 పాయింట్లతోటి టాప్ 2లో ఉన్నారు. వీళ్ళు 3 మ్యాచ్లు ఆడి ఎవరైతే చెన్నై సూపర్ కింగ్స్ 2 మ్యాచ్లు ఓడిపోయి 8వ స్థానంలో వీళ్ళు ఉండటం జరిగింది. ఫస్ట్ వీళ్ళు కూడా టాప్ 4లో ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోవడం వల్ల వీళ్ళు దాదాపు 8వ స్థానానికి పడిపోవడం జరిగింది. కావున ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి డూ ఆర్ డైగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఫస్ట్ ఫేజు జరుగుతున్నటువంటి మ్యాచ్లను బట్టే సెకండ్ ఫేజ్ల మీద ఆధారపడి ఉంటుంది. కావున అప్పుడు పుంజుకోవాలంటే అవకాశం లేదు. కావున ఇప్పుడే స్టార్టింగ్లోనే పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 60 భయంకరమైనటువంటి మంచి ఫామ్లో ఉన్నటువంటి అనుభవజ్ఞులైనటువంటి సీనియర్స్ ఉన్నటువంటి చెన్నై సూపర్ కింగ్స్ రచిన్ రవీంద్ర, దాని తర్వాత రాహుల్ త్రిపాఠి, దాని తర్వాత రుతురాజ్ గైక్వాడ్ మంచి లాస్ట్ టైం మంచి ఫామ్లో ఉన్నాడు, కప్పును కూడా అందియటం జరిగింది. దాని తర్వాత శివన్ దూబే కూడా బాగా మంచిగా ఆడేటువంటి మంచి షాట్లు. కాకపోతే ఇక్కడ ఏంటంటే షాట్లు పోతున్నాడు కానీ సరైనటువంటి ప్లేస్మెంట్స్లో సరైనటువంటి సెలక్షన్ ఆఫ్ షాట్ల వల్ల శివన్ దూబే ఎప్పుడు డ్రాబ్యాక్గా నిలవడం జరుగుతుంది. ఇంకా దీపక్ హుడా కూడా ఆయన వస్తున్నాడు అలా ఆడుతున్నాడు అనే యొక్క మార్కును చాటుకోలేకపోతున్నాడు. ఇంకా ఎస్కర్న్ అయితే చక్కగా ఆడేటువంటి శామ్ కర్న్ మరి ఈ మధ్యకాలంలో ఆడటం లేదు, తన యొక్క మార్కును కూడా చాటుకోలేకపోతున్నాడు. ఇంకా మనకు తెలిసినటువంటి రవీంద్ర జడేజా మరియు మహేంద్ర సింగ్ ధోని 6-7 ప్లేసుల్లో వచ్చేటువంటి వీళ్ళు స్కోర్ ఎంత ఉన్నా సరే ఎంతకు తీసుకెళ్లాలన్నా సరే వీళ్ళ యొక్క పాత్ర మామూలుగా ఉండదు. వాళ్ళు దూకుడు గాడాలన్నా లేకపోతే నెమ్మది ఆడాలన్నా వీళ్ళు వెన్నతో పెట్టినటువంటి విద్య. అంతటి అనుభవజ్ఞులైనటువంటి ఉన్నటువంటి చెన్నై సూపర్ కింగ్స్ ఈ 3 మ్యాచ్ల తర్వాత వెనకబడిందంటే చూద్దాము ఇలా వీళ్ళు పుంజుకుంటారా లేదా అనేటువంటిది, అవకాశం ఉందా లేదనేటువంటి కూడా మనం చూద్దాం. ఏదేమైనా సరే వీళ్ళు మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్నటువంటి రవీంద్ర జడేజా, దాని తర్వాత రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్, శివన్ దూబే, దీపక్ హుడా, శ్యామ్ కర్న్, రవీంద్ర జడేజా మరియు మహేంద్ర సింగ్ ధోని హేమాహేమీలు ఉన్నటువంటి యొక్క టీము ఈరోజు కూడా అదే టీం తోటి దిగబోతున్నారని కూడా మనకు తెలియదు. ఇంకా ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్లో ఢిల్లీ కూడా మంచి దూకుడులోనే ఉంది. ఫ్యాబ్ డూబుల్సిస్ ఆధ్వర్యంలో మంచి
దాని తర్వాత రాహుల్ ఆధ్వర్యంలో వికెట్ కీపరు రాహుల్ ఆధ్వర్యంలో మంచి ఫామ్లో కొనసాగుతున్నారు. ఈరోజు వాళ్ళ యొక్క 11 మెంబర్స్ను, దాంతో చెన్నై సూపర్ కింగ్స్ యొక్క వాళ్ళ యొక్క ఎక్స్పెక్టెడ్ 11 మెంబర్స్ ఎవరు ఆడబోతున్నారు అనేటువంటిది కూడా ఒకసారి మనం పరిశీలిద్దాము. ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్లో ఆడబోయేటువంటి వాళ్ళు ఎక్స్పెక్టెడ్ 11 మెంబర్స్ టీమ్ 11 చూసినట్లయితే రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, దీపక్ హుడా, లేకపోతే విజయ్ శంకర్ని తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. శ్యామ్ కరణ్, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని, రవీంద్ర అశ్విన్, నూర్ అహ్మద్, మస్తీషా పతిరానా మంచిగా చక్కగా రాణిస్తున్నాడు అనమాట. ఇంకా చూసినట్లయితే ఇంకా ఢిల్లీ యొక్క 11 మనం మరోసారి పరిశీలించినట్లయితే జాక్ ఫ్రేసర్, ఫ్యాబ్ డూప్లెసిస్, అభిషేక్ ఫోరెల్, కేఎల్ రాహుల్ వికెట్ కీపర్, అక్షర్ పటేల్, ట్రిస్టాన్ స్టమ్స్, విప్రేజ్ నిగమ్, మైకెల్ స్టార్క్, కులదీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్, వీళ్ళు ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్లో ఈ యొక్క 11 మెంబర్స్లో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా సరే ఈ మ్యాచ్ అనేటువంటిది డీసీకి ఒక మోస్తరుగా మామూలుగా ఉన్నా సరే చెన్నై సూపర్ కింగ్స్ మటుకు ఇది డూ ఆర్ డై మ్యాచ్గా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకుని అభిమానులు మహేంద్ర సింగ్ ధోనిని మెయిన్గా ఆరాధించేటువంటి చెన్నై సూపర్ కింగ్స్ వస్తున్నాడు యొక్క గ్రౌండ్స్కి, కాకపోతే వాళ్ళని నిరుత్సాహపరుస్తున్నారు అనేటువంటిది కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఏదేమైనా సరే ఈరోజు జరగబోయేటువంటి మ్యాచ్ల్లో బలాబలాలు పరిశీలించినట్లయితే చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఏం తక్కువేం కాదు. ఫామ్ను పుంజుకున్నట్లయితే వాళ్ళని అందుకోవటము పక్క ఉన్నటువంటి టీమ్స్కి మామూలుగా అసాధ్యం కాదు. అది చెప్పవలసినట్టు అవసరం లేదు. లాస్ట్ టైము ఇదే టీము ఎవరైతే ఈ టీం ఉన్నారో ఈ టీమే ఛాంపియన్స్గా నిలిచారని కూడా మనం మర్చిపోకూడదు అనమాట. ఏదేమైనా సరే ఈరోజు ఈవినింగ్ జరగబోయేటువంటి ఈ యొక్క మ్యాచ్లో ఎవరు గెలుస్తారనేటువంటిది మరికొన్ని గంటల్లో తేలనుందనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.